హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్లో ప్రతి వీకెండ్ ఒక కామెంట్ ఒక్కటి అనేది బయటకు వచ్చింది. సో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని ఒక ప్రముఖ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ అంటూ ఉంది. సో ఆయన వీడియో చూసిన తర్వాత ఆయన ఏదైతే పాలిటిక్స్ మీద ఏదైతే ఆంధ్ర అండ్ తెలంగాణ పాలిటిక్స్ మీద ఒక చిన్న కామెంట్ అనేది చేయడం జరుగుతుంది. అటు కూటమి ప్రభుత్వం మీద, ఇటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అండ్ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కొన్ని ఆరోపణలు వేయడం జరుగుతుంది. ఆరోపణలు కానీ కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఆ వీడియో చూసినంత మీకు ఏమనిపించింది సార్? ఇప్పుడు జర్నలిజంకి కొన్ని విలువలు ఉంటాయండి. ఎప్పుడైతే బ్లాక్మెయిలింగ్ జర్నలిజం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి అర్థం పరమార్థం వారాంతపు కోతలు, శిలక కోతలు అంటారు అట్లా. ఈ శిలక కోతలకి ఎక్కడి నుంచి రాయాలంటే ఉదాహరణకి దమ్ము ధైర్యం ఉంటే, నిజమైన జర్నలిజాన్ని ప్రస్ఫుటించాలనుకుంటే 14-19 నుంచి రాతలు మొదలెడితే ఇప్పుడు దానికి ఒక శాంచుటీ వెలిడిటీ ఉంటుంది. అంతేకాని ఒక మినిస్టర్ గారి భార్య ఏదో అలర చేసిందని 50 లక్షలు డిమాండ్ చేసి ఇవ్వనప్పుడు, ఇక్కడ రెవెన్యూ మినిస్టరు ఆల్రెడీ ఇక్కడ దుకాణం తెరిచి ఎన్నాళ్ళు బట్టు చేస్తున్న దానికి ఇవాళ మీకు వార్త ఇప్పుడే యాజిఫ్ అన్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ రెస్పెక్టివ్ తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లెటర్ రాసిన తర్వాత రెవెన్యూ సదస్సులు అన్నీ గాలికి ఎత్తుకుపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని చిలక పలుకుల్లాగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అమాయకులు కాబట్టి ఎంటర్ ఏదో పెద్ద తవ్వి జర్నలిజం చేసేవని. దీనికన్నా ముందు రెవెన్యూ సదస్సులు అన్నీ ఎత్తుపోయిన తర్వాత చంద్రబాబు గారు పిలిచేంత గడ్డెట్టిన తర్వాత రెవెన్యూ మినిస్టరు, ఉదాహరణకి హోమ్ మినిస్టర్ గారు నిన్న ఆశ్చర్యచకితులను గురి చేస్తూ జైల్లోకి వెళ్తే ఎవరో ఫోన్లు బయట నుంచి మాడతారు అంతా ట్రాక్ చేసి అంతా పట్టేస్తున్న శంకర సినిమా చూపిస్తుంది ఆవిడ. గంజాయి మొక్క కూడా చూసిందట. నాకు తెలియక అడుగుతా, గంజాయి మొక్క అంటే 6 నెలలు 7 నెలలు బట్టి మీ ప్రభుత్వం ఉంది కదా, అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్సే కదా. అవును, మీకు అర్థమవుతుందా? పైపచ్చి నిన్నగాక మన పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ సినిమాలో మాట్లాడుతూ ఆ ఫంక్షన్లో ఏంటి కాలక్షేపానికి బైకులు రైస్ చేసుకొని మీరు ఇలా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వెంటవాలంటే సినిమాలు అంటున్నారు. ఉపాధి కల్పించలేం అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరే కదా. ఇవన్నీ రాసి దమ్ము ధైర్యం ఉండదు. ఎందుకు ధైర్యం లేదని నేను చెప్తున్నానంటే, నీ శిలక ఇప్పుడు పలికింది. ఎందుకంటే నోట్లో మట్టిగడ్డ పెట్టుకుని చేతికి పక్షవాతం వచ్చిన తర్వాత వచ్చే దిక్కుమాల రాతలు కాదు. అమరావతి డిజైన్ల కోసమని జపాన్ మాకీ సంస్థని చైర్మన్ పుమిహికో చెప్పిన వాస్తవుడు జ్ఞాపకం తెచ్చుకుంటూ సరే ఇప్పుడు 2017లో ఓకే ఏం చెప్పాడంటే, ఇంత చెత్త పాలన, ఇంత మెజరబుల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ని నేను ఎక్కడా చూడలేదని వెళ్ళిపోయాడు ఆయన వెనక్కి. ఆర్కిటెక్చర్ డైజెస్ట్లో ప్రత్యేక వ్యాసం రాశారు దీని గురించి. ఎందుకంటే జర్నలిజం అక్కడ బతికుంది. ఇంకా 2017లోనే ఈ హెచ్కం కబుర్ల గవర్నమెంట్ గురించి అప్పుడే రాశారు. ఎందుకంటే నీకు దమ్ము ధైర్యం ఉండదు. మెయిన్ నీ కడుపు మంట ఏంటంటే, నీ కళ్ళ ముందు ఒకటి టీటీడీ చైర్మన్ ఇచ్చారు, నీ నోట్లో 100 కోట్లు పెట్టి గోపెట్లా కట్టుకుంటున్నావు కదా, ఒక పెద్ద భవంతి. దానికి ఇంకా లోపాయికార బహిర్గత ఒప్పందాలు ఇంకా సెటిల్ అవ్వనప్పుడు వచ్చి శిలకపోలకి ఇలాగే ఉంటాయి. ఎవడికి తెలియవు. ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్ బెటర్ అని వింత అనుభవాలు వచ్చాయని, సిఆర్డిఏ స్వతంత్రంగా పనిచేయట్లేదని, సిఆర్డిఏ చట్టాన్ని స్వతంత్రంగా పనిచేయట్లేదని నిన్నకి మనం తార్కాణమే 31,000 కోట్లు అప్పులు చేయడానికి ఇదే క్యాబినెట్ నిర్ణయాలు సిఆర్డిఏని బకరాన్ చేస్తూ, రాజకీయ జోక్యం అని అంత గోప్యంగా జరుగుతుందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఇట్స్ ఏ ఫాల్స్ ప్రాపగండా ఇన్ ద టెన్యూర్ ఆఫ్ 14-19. స్టాటిస్టిక్స్ చెప్తా, మీరు అంత కష్టపడి 19,50,000 ఒప్పందాలు చేసుకుని కూడా జస్ట్ 33,000 కోట్ల ఒప్పందాలు మాత్రమే గ్రౌండ్ అయితే 34,000 ఉద్యోగాలు మాత్రమే ప్రకటించగలిగారు, మీరు కల్పించగలిగారు. వేరాస్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో మీ 19.5 కలుపుకొని ఆయన తీసుకొచ్చిన 13,50,000 కలుపుకొని టోటల్ 33 లక్షల్లో 1,103,000 కోట్లు 3,41,000 మందికి ఉపాధి కల్పించబడింది. దీని మీద రాసే దమ్ము ధైర్యం లేదు. సిలక్ అప్పుడు పక్షపాతం, నోట్లో మట్టిగడ్డలు పడ్డాయి. ఈ దరిద్రానికి తోడు ఏదైనా ఎవడైనా స్ట్రక్చర్ గురించి ఏదైనా వాడాలంటే 2 డైరెక్టర్లను కన్సల్ట్ చేయాలట. ఆ డైరెక్టర్ వాడు ఒకడు రాజమౌళి, ఇంకోడేమో బోయపాటి సీను. సినిమాలు తీయడానికి అమరావతి రాజధాని అంటే పీపుల్స్ క్యాపిటల్ అని చెప్తున్నారు కదా. ఈ సినిమాలతో సంబంధం ఏంటంటే, ఏం డిజైన్లు, సెట్టింగ్లు అవి శాశ్వత భవనాలు. అందుకే తాత్కాలిక భవనాలు అని చెప్పి 11,000 కోట్ల పైచీలకు మీరు ఖర్చు పెట్టిన తర్వాత కూడా లెక్కకుండా చేసిన ఉదంతాలు మాట్లాడుకుందాం. సో ఇలాంటివన్నీ రాసిన తర్వాత ఆనాటి ఆయనలోనే 14 నుంచి 19 దాకా మీకు చేతులు పడిపోయి రాయలేక ఇప్పుడు పక్కోడి మీద కడుపు మంటలతోనూ కులాన్ని అడ్డుగోడ కింద కట్టుకుంటూ చేస్తున్న కొన్ని దాష్టికాలకి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ప్రపంచం తెరబడిపోయిందని
పైపెచ్చి అబద్ధాల పునాదుల మీద 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి నాడిపోసుకుంటూ రంగులకి వేల కోట్లు ఖర్చు పెట్టేశారని మీరు వాడు అందరూ కలిపి రాసేసిన రాతలకి వాటికి మీరే అశ్వత్థామ తక్కువలాగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో 101 కోట్ల 50 లక్షలే అని అన్ని తప్పులు మీరు అన్నీ ఒప్పుకుంటూ నిన్న ఆర్బీఐ గౌరవ ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటాలో 6th ప్లేస్లో ఉన్న మన ఆర్థిక అంటే 4,42,442 మీరు మర్చిపోతారని కూడా పెప్పేపీకరే చెప్పింది ఎవరు? నిర్మలా సీతారామన్. అది ఆర్బీఐ కూడా 23 డిసెంబర్కి మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో 6వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసి ఉన్న దగ్గర శ్రీలంక అయిపోయిందని మీరు 1,19,000 కోట్లు అప్పులు చేసి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ చేతనైతే రాయి. ఒకటి అనితమ్మ గారు గంజాల మొక్కలు రాజమండ్రి జైల్లో ఉన్నారంటే హోమ్ మినిస్టర్గా ఫెయిల్యూర్. ఓకే. రెండోది వ్యవసాయ శాఖ మంత్రి మెజరబుల్ ఫెయిల్యూర్ అంటే రైతులు మొన్న డిసెంబర్లో చేసిన ధర్నా. అలాగే విద్యుత్ శాఖ మంత్రి ట్రూప్ ఛార్జీల మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వలేకపోవడం విద్యుత్ శాఖ ఫెయిల్యూర్. ఆర్థిక శాఖ మంత్రి శ్రీలంక అయిపోయింది దాని దగ్గర వినూత్నంగా మీరు సంపద సృష్టిస్తామని దగ్గర 1,19,000 కోట్ల అప్పులు చేస్తూ మీరు చెప్పిన శ్రీలంక చేయడానికి ఆర్థిక శాఖ మంత్రి ఫెయిల్యూర్. రెవెన్యూ సదస్సులు నిర్వర్తిస్తూ రెవెన్యూ మెజరబుల్ ఫెయిల్యూర్. ఇక్కడ తెలంగాణలో వచ్చి రేవంత్ రెడ్డి గారికి ప్యారల్గా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఇంత గడ్డెట్టి బయటికి పంపించిన ఉదంతంలో రెవెన్యూ వ్యవస్థ ఫెయిల్యూర్. ఓకే. దేవాదాయ శాఖ గురించి చెప్పాలంటే తిరుపతి మీరు కాడెత్తుకున్న ఆనం రామరెడ్డి పల్లెత్తి మాట్లాడకుండా దేవాదాయ శాఖ మంత్రి అయింది కూడా తిరుపతి మీద ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయన దగ్గర నుంచి ఈ రోజుకి లేకపోవడం వల్ల మీరు చెప్పేది నిజమా, ఆయన చెప్పకపోవడం అబద్ధం నిజమా, ఓవరాల్గా వాస్తవం చేసుకుంటే 7 శాఖల మెజరబుల్ ఫెయిల్యూర్ కనబడుతూ నిన్న ఇన్ని కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ సినిమాకి వచ్చి ప్రసంగిస్తూ ఉపాధి కల్పన అన్న దగ్గర డిప్యూటీ హోమ్ మినిస్టర్ దగ్గర శంకర్ ఇలాంటి సినిమాలు నాలుగే తీసేస్తే సైలెన్సర్లు అవి వేసుకుని ఫ్రస్ట్రేషన్ వెంట చేయడానికి సినిమాలకి వెళ్ళి కాలక్షేపం చేసుకుంటారు తప్ప ఉపాధి కల్పించడానికి టైం పట్టేస్తుంది. అంటే 19 సంవత్సరాలు దగ్గర అనుభవం ఉన్న 14 సంవత్సరాలు ఈ 5 ఏళ్ళు కలిగితే 19 సంవత్సరాలు అపార అనుభవం సంపాదించుకుని చంద్రబాబు గారు కూడా సంపద సృష్టిస్తాం ఉపాధి కల్పిస్తాం ఉన్నది అబద్ధ స్టేట్మెంట్ల మీద చేతులు కాళ్ళు పడిపోయి మీరు రాతలు రాయలేనిది స్థాయి స్థితిలో ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఆయన మెజరబుల్ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఎన్ని శాఖల ఫెయిల్యూర్ 6 months అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంటే ఒక పక్క షాడో ముఖ్యమంత్రిలా లోకేష్ దాని మీద ప్రస్ఫుటించేలా ప్రవర్తన తీరు ఈయన అందరూ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి నెత్తికెక్కించారు చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజు రామారావు గారు అయితే ఒక 50-60 మంది ఆయన టీం ఉండేవారు, అందులో ఆర్తీరిన అపర మేధావులు ఉండేవారు. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను ఇవాళ హైటెక్ సిటీ లాంటి కల్పనలో ఒక అందవేసిన సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించబడి ఇవాళ మీరు ఏ టెక్నాలజీలు డ్రోన్లు ఈ పెట్టకథలు చెప్తారు ప్రజలకి. ఈ డ్రోన్తో ఏం ఉపాధి కల్పిస్తారు చెప్పండి? పెళ్ళికోడు కెమెరామెన్ బదులు ఈ డ్రోన్లు వేసుకుని తిరుగుతారు. గతంలో ఫోటోగ్రాఫర్ నవ్ ఇస్ బికమ్ ఏ డ్రోన్ ఆపరేటర్ అండ్ ఈస్ టేకింగ్ ఆల్ సెట్ ఆఫ్ ఫోటో. అంటే పొలాల్లో ఎరువులు చల్లడానికి కానీ మందు చల్లడానికి డ్రోన్ యూస్ చేస్తారు. నరేంద్ర మోడీ పెట్టకథలన్నీ ఇప్పుడు చెప్పకండి సార్. సార్ టెక్నాలజీ అడాప్టబిలిటీతో ఇప్పుడున్న దానికి ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడాలి. ప్రధానికి నేను హైటెక్ సిటీలో ఉపాధి కల్పించడానికి ఆ రోజు హైటెక్ సిటీ రంగం అంటే ఐటీ రంగం పరుగులు అందుకుంది. ఇవాళ ఏ పరుగులు అందుకుందని చెప్పి మీరు తీసుకొచ్చి దాన్ని పెడుతున్నారు. ఓకే. ప్రత్యామ్నాయం క్రియేట్ అయింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది. ఇవాళ ప్రత్యామ్నాయం క్రియేట్ చేయడానికి మీ దగ్గర వెసులుబాటు లేక ఈ కాకమ్మ కథలు ఈ తపేలా ఛానల్తో చెప్పించుకుని ముందుకు వెళ్తున్నారు. ప్రత్యామ్నాయ కల్పనలో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. 7 శాఖల సమన్వయ లోపం అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి 3 నెలల్లోనే ఢిల్లీ వేదికగా చేసిన దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర లా అండ్ ఆర్డర్ శాఖలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా 8 శాఖలు పట్టు కోల్పోయి పట్టు నియంత్రణ లేకుండా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. ఎన్నాటికి నిద్ర లేచాడా చిలక బలుకులు రాయడానికి? ఎందుకంటే ఒక ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఒక లెటర్ రాసిన తర్వాత సాటి రెవెన్యూ మినిస్టర్ మీద వాట్సాప్ ఆఫ్ దాష్టికాలు ఇక్కడ ఐటీసీ కోహినూరు వేదికగా జరుగుతుంది దగ్గర బ్లాక్మెయిల్ రాజకీయాలకి అగ్గికి ఆజ్యం పోసినట్టు. ఎందుకంటే 25 మంది ఉన్న క్యాబినెట్లో 24 మంది ఉండి ఒక అవకాశం నాగబాబుకి కల్పించమని ఒకవేళ జనసేన నుంచి ప్రపోజల్ వచ్చినా ఈ 24 మందిలో మాకు చేతకాట్లేదని ఎన్నో విధాలుగా ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న దగ్గర ఇండైరెక్ట్గా క్యాస్ట్ ఈక్వేషన్స్లో కందులు దుర్గేష్ గారు క్యాస్ట్ చేయటం నాకు తెలియదు అంటే ఇండైరెక్ట్ ఇంతమంది ఈ సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఈయన కూడా తీసి వచ్చాను ఉదంతానికి ఏమైనా తెరలేపుతున్నాడా? ఇవన్నీ మీరు ఒకసారి అత్యంతం గమనించగలిగితే ఎన్ని శాఖల ఫెయిల్యూర్లో కనబడుతున్నాయి. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.